కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్ అంతిమయాత్రలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కాలినడకన పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. సోమవారం జరిగిన అంత్యక్రియలకు ముందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్, గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రమాదం జరిగిన రోజు గోళ్లవారిపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆ రోజు రాత్రి వరకు అక్కడే ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకుంటూ మృతదేహాలను తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అందరికీ తెలుసు, రీసెంట్గా జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం గురించి. దాదాపుగా 19 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ బస్సు ప్రమాదంలో అతి బాధాకరమైన దుర్ఘటన అది. దాదాపుగా 19 మంది అందులో కళ్ళము బయట కంప్లీట్గా బస్సు బర్న్ అయిన సందర్భంలో పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. దాంట్లో మా ఉదయగిరి నియోజకవర్గానికి నష్టం ఎక్కువ జరిగింది. ఒక కుటుంబం ఆ బస్సులో కాపాడుకోలేకపోయాం. గోళ్ల రమేష్, గోళ్ల అనూష, అలాగే మన్విత, బాబు శశాంక్. ఈరోజు మన్విత బర్త్డే కూడా అంటున్నారు. ఈరోజు బర్త్డే, పుట్టినరోజు వాళ్ళది. నిన్న రాత్రి వాళ్ళ రిమైన్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం అంత్యక్రియలు కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. పక్కనే గోళ్ల మాల్కొండయ్య గారు ఉన్నారు. వీరి కుటుంబం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఊర్లో చాలా కాలం నుంచి ఉంటున్నారు. ఈయన దాదాపుగా ఈయన అన్నదమ్ముళ్ళకి 4-5 అండగా ఉండి అన్న కష్టజీవి. వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసి వీళ్ళందరినీ ఒకళ్ళనొక్కళ్ళని చదివించి వాళ్ళకి అండగా ఉండిన పరిస్థితి. ఈయనకి ఒక అబ్బాయి, 3 కూతుర్లు అయితే వీళ్ళ అబ్బాయిని ఒక కూతురికే చేసుకోవడం జరిగింది. మేనరికం చేసుకున్నారు ఇంట్లోనే. ఆ కూతురికైతే హస్బెండ్ లేడు. ఒక కూతురు ఉంటే కొడుకు చనిపోయాడు ఇంత ముందు. అలాగే కూతురు ఆమె బాధ వర్ణనాతీతం. కంప్లీట్ గా వీళ్ళ ఒక కూతురు అయితే అందరినీ కోల్పోయిన పరిస్థితి. ఆమెకి ఎవరు లేని పరిస్థితి అయిపోయింది. పాపం చాలా దారుణమైన ఇది. చిన్నపిల్లల కోసం వాళ్ళు చాలా తీవ్రంగా మనస్తాపం చెందుతా ఉన్నారు. మనం ఈ రోజున ధైర్యం చెప్పగలిగిన వాళ్ళమే కానీ వాళ్ళు ఎవరిని మనం వెనక్కి తీసుకురావచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా సహాయం చేస్తున్నాం కుటుంబానికి. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా నేను కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఆర్థిక సహాయం గురించి చూస్తే పార్టీ ఆఫీస్ నుంచి మనం దాదాపుగా ఇప్పటికి వీళ్ళకి ఈయన అకౌంట్కి కానీ ఈయన కూతురు అకౌంట్కి కానీ 5 లక్షలు ఆల్రెడీ జమ చేయడం జరిగింది. అలాగే మన గౌరవ ఎంపీ గారు వారు ఒక 5 లక్షలు ఆ అకౌంట్కి జమ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 3 లక్షలు ఆయన అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఈరోజు అయ్యే ఫెండర్లు కానీ ఈ కార్యక్రమాల ఖర్చులన్నీ కూడా నేను తీసుకుంటాను. అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన వారికి 2 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తున్నారు. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మన హోమ్ మినిస్టర్ గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఒక్కొక్కరికి 5 లక్షల లెక్కన అనౌన్స్ చేసినట్టున్నారు. పూర్తిగా డీటెయిల్స్ తెలియదు నాకు ఇంకా. అవి కాకుండా మళ్ళీ బస్ ఇన్సూరెన్స్ అనవచ్చు, రకరకాలుగా అన్ని ప్రాసెస్ అన్ని రెగ్యులర్ గా జరుగుతుంది. అది అటన్నిటికీ కూడా కంప్లీట్ గా వీళ్ళకి మొత్తం ఆర్థిక సహాయం అందేలాగా నేను దగ్గరుండి మానిటర్ చేస్తాను రాబోయే రోజుల్లో. వీళ్ళకి ఆర్థిక సహాయం కంటే ఈ రోజున వాళ్ళకి కావాల్సింది అండదండలు, మనిషి సహాయం, పలకరింపు కావాలి వాళ్ళకి. ఈ రోజున ఈయన వైఫ్ గాని, తర్వాత వాళ్ళ కూతురు గాని, వాళ్ళ ముగ్గురు ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఊరి నుంచి, మన గోళ్లవారిపల్లి నుంచి మాట సహాయం కావాలి. మిగతాయి మనం చూసుకుంటాం కానీ రోజు వారి సహాయం మటుకు ఊరు చేయాల్సిన అవసరం ఉంది. ఊరు కూడా వాళ్ళకి అండగా ఉంది. దాదాపుగా ఆ రోజు జరిగినప్పటి నుంచి కూడా దాదాపు ఊర్లో ఉన్న నాయకులు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన, బీజేపీ పార్టీ అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ కార్యక్రమానికి. అలాగే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు కూడా వారితో గోళ్ల మాల్కొండయ్య గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారు కూడా వాళ్ళ స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి 1 లక్ష రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి అండగా ఉండబోతా ఉన్నాం. వాళ్ళకి వచ్చిన కష్టం తీర్చలేదు కానీ
మనం అండగా ఉండి ఆ కొంతవరకు లోటు తీర్చగలిగిన వాళ్ళం. ఈ రోజున ఈ కార్యక్రమం ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మొదలవుతుంది. ఇంకా ఇక్కడ మిగతా ఇతరత్ర కార్యక్రమాలకు కూడా మన డిపార్ట్మెంట్ వారు కానీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మన జర్నలిస్ట్ మిత్రులకు కానీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.